హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు దర్శన్ యూస్ఫుల్ టెక్నాలజీ. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియోలో మనం ఎలా ఒక బెస్ట్ థంబ్నెయిల్ మొబైల్లో ఎలా చేసుకోవాలో నేనైతే చెప్పబోతున్నాను. మీరు దానికి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ పేరు ఏంటంటే పిక్సెల్ యాప్. మనం ఫస్ట్ దానికి ప్లే స్టోర్లోకి వెళ్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్దాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. తర్వాత మీరేం చేయాలంటే ఫస్ట్ ఏం చేయొద్దు. ఫస్ట్ ఇక్కడ ప్లస్ బటన్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీ అని నొక్కండి. గ్యాలరీ నొక్కిన తర్వాత ఇక్కడ నేను సెకండ్ వీడియోకి చేశాను కదా ఒక బ్యూటిఫుల్ థంబ్నెయిల్, అది ఎలా చేయాలో నేను ఇవాళ వీడియోలో చెప్తాను. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ బ్యాక్గ్రౌండే నేను వీడియోలో అయితే యూస్ చేశాను. ఇక్కడ కింద లాక్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కదలకుండా ఉంటుంది. ఫస్ట్ రెండో స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి ఇమేజ్ సైజులోకి వెళ్ళి ఇక్కడ 1280 అని ఉంది కదా, హైట్ మాత్రం అరెస్ట్ చేసేసి 720 పెట్టుకోండి. అప్పుడు మీ యూట్యూబ్ థంబ్నెయిల్ అంత వచ్చేసింది. సరేనా? ఇప్పుడు ఇంత పెట్టుకోగానే ఫస్ట్ మీరేం సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ప్లస్లోకి వెళ్ళండి. మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ రెండో ఇమేజ్ అనమాట, నేను చేశాను కదా ఆ థంబ్నెయిల్ ఇమేజ్, ఇది ఇలా సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ లాక్ బటన్ మర్చిపోకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు అది కదలదు. మీరు చిన్నది చేసుకోవాలి, వాళ్ళు పెద్దగా ఇచ్చారు. ఫస్ట్ మనం చిన్నది చేసేసుకుందాం. చిన్నది చేసుకున్న తర్వాత మనకు సైజ్ తగ్గట్టు మనం మార్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది కదా. మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్దాం. టెక్స్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏ అనే సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి హౌ టు డూ ఈజీ, మీరు ఎవ్వరు ఇలా ఇవ్వద్దు. ఇక్కడ మీరు అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి. ఇక్కడ కనపడుతుంది కదా ఈ యారో లాంటి సింబల్, అది 2 times క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ రావటం, మళ్ళీ ఏది నొక్కడం, అలా ఒక్కొక్క లెటర్కి. హౌ టు డూ ఈజీ, హౌ టు డూ ఈజీ ఎడిటింగ్ ఇన్ మొబైల్, ఇలా క్లిక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఇంత చిన్నగా ఉందనుకోండి, ఫస్ట్ మనం ఇందులో అక్కడ సైజ్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, దీన్ని పెంచుకోవచ్చు. దీన్ని పెంచుకొని ఇలా చేసుకోవచ్చు, పెద్దతో చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. 62 ఇది బాగుంటుంది. 62 is బెస్ట్. ఇలా హౌ టు డూ ఈజ్ ఎడిటింగ్ ఇన్ మొబైల్. మీకు తగ్గట్టు సైజ్ మీరు తీసుకోవచ్చు. తర్వాత మీరు ఇది ఎలా బోల్డ్గా ఉండాలంటే నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అవ్వండి. ఈ లెటర్స్ కానీ బోల్డ్గా చక్కగా కనపడాలంటే ఒక ఆప్షన్ ఉంటుంది, బి అనే ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి ఇది నొక్కండి. చూసారుగా బోల్డ్గా కనబడుతుంది. తర్వాత కలర్ కానీ మార్చాలనుకోండి, ఇక్కడ కలర్ ఉంటుంది. కలర్లోకి వెళ్ళి హౌ టు డూ దాకేమో గ్రీన్ నేను పెడుతున్నాను. తర్వాత ఓకే నొక్కండి. మళ్ళీ కలర్లోకి వెళ్ళండి. తర్వాత ఈజీ ఎడిటింగ్ దాకా రెడ్, ఈజీ ఎడిటింగ్ దాకా రెడ్. తర్వాత మళ్ళీ కలర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇంకా కలర్స్ చూస్ చేసుకోవచ్చు. ఏంటి అంతే కలర్స్ అనుకోకూడదు. ఇప్పుడు ఎల్లో ఉంటుంది, బ్లూ ఉంటుంది, డార్క్ బ్లూ సెలెక్ట్ చేసుకుందాం. హౌ టు డూ ఇన్ మొబైల్ అక్కడ దాకా అలా మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది మొత్తం మారిపోయింది. మీరు ముందే సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. హౌ టు డూ మళ్ళీ ఫస్ట్ నేను చేయాలన్నమాట. రెడ్ క్లిక్ చేసేసి మళ్ళీ కలర్లోకి వెళ్ళి తర్వాత ఈజీ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ నేను గ్రీన్ చూస్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కలర్లోకి వెళ్ళి ఆల్రెడీ వాళ్ళు వచ్చుంటారు. ఇప్పుడు చూసారుగా మారిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కనబడుతుంది కదా ఒక సేవ్ ఇమేజ్, అక్కడ క్లిక్ చేసి సేవ్ యాజ్ ప్రాజెక్ట్ లాగా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ యాజ్ ఇమేజ్ లాగా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది మీ యూట్యూబ్ థంబ్నెయిల్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ యాజ్ ఇమేజ్ అని నొక్కి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని నొక్కండి. ఇమేజ్ సేవ్డ్ అని వచ్చింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.